ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా శకుంతలాదేవి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అను మెనన్. ఈ సినిమా అయితే శకుంతలాదేవి గారి బయోపిక్ అని చెప్పొచ్చు. ఇందులో విద్యా బాలన్, జిషు సేన్ గుప్తా, సంధ్యా మల్హోత్రా, అమిత్ సాద్ వంటి వారు ఎందరో నటించడం జరిగింది. జూలై 31, 2020 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. వెల్, మ్యూజిక్ విషయానికి వస్తే పాటలేమో సచిన్ జిగర్ మరియు స్కోర్ వచ్చేసి కరణ్ కుల్కర్ని ఇవ్వడం జరిగింది. వెల్, చూసుకుంటే మొత్తానికి 4 పాటలున్నాయి ఇందులో. నాకైతే ఇందులో రాణి హిందుస్థానీ అలానే పాస్ నహీ తో ఫెయిల్ నహీ అన్న సాంగ్స్ చాలా నచ్చుతాయి. డెఫినెట్ గా నువ్వు కూడా ఈ పాటలు అనేది వినేసే. యాక్చువల్లీ ఈ సినిమా అయితే 2019 లోనే రిలీజ్ అవ్వాలి, కాకపోతే కొంచెం పాండమిక్ అది ఉండడం వల్ల 2020 రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదైతే డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయింది. అంతేకాదు, ఈ సినిమా కొరకై విద్యా బాలన్ వాజ్ ఆల్సో నామినేటెడ్ ఫర్ ద 2021 ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ యాక్ట్రెస్. సరే, మరి సినిమా విషయానికి వస్తే అది 2001. అనుపమ బెనర్జీ లండన్ కి వస్తారు ఆమె హస్బెండ్ తో. ఆయనే అజయ్ అభయ్ కుమార్. అండ్ అక్కడ రివీల్ అవుతుంది ఏంటంటే ఆమె వాళ్ళ మదర్ శకుంతలాదేవికి అగేన్స్ట్ గా ఒక క్రిమినల్ కేస్ అనేది ఫైల్ చేస్తున్నారు. సినిమా శకుంతలాదేవి యొక్క చైల్డ్హుడ్ వైపు వెళ్తుంది. 1930s అది బెంగళూరులో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు ఆవిడ ఇంక్రెడిబుల్లీ టాలెంటెడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్ని అసలు ఫటాఫట్ చాలా స్పీడ్ గా సాల్వ్ చేసేవారు. అది కూడా ఆమె బుర్రలో. ఆమె ఫాదర్ బిశ్వ ఆమె శకుంతల యొక్క టాలెంట్ ని యూజ్ చేసుకుని డబ్బు అయితే సంపాదించేవారు. ఆమెతో మ్యాథ్స్ షోస్ కండక్ట్ చేయించి where she would entertain people with her problem solving powers. శకుంతల అట్లా మ్యాథ్స్ షోస్ కంటిన్యూ చేస్తారు. అండ్ ఫ్యామిలీ కొరకై సంపాదన అనేది ఈమె ద్వారా ఉంటుంది. బట్ ఆమె ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే ఆమెకంటూ ఒక నార్మల్ చైల్డ్హుడ్ ఉండదు. అండ్ ఆమె వాళ్ళ తల్లిని కూడా బ్లేమ్ చేస్తారు. ఎందుకు అంటే ఆమె కోరికలకి గానీ లేదంటే ఆమె నార్మల్ చైల్డ్హుడ్ అవ్వడానికి she didn't stand up అని చెప్పేసి. ఇంతేకాకుండా వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేస్తూ ఉండేవారు అని. ఆమెకి ఎంతో ఇష్టమైన వాళ్ళ సిబ్లింగ్ ని కోల్పోతారు. 1954లో ఆమె లండన్ మూవ్ అయిపోతారు. ఎందుకంటే ఆమెకి అప్పటి బాయ్ ఫ్రెండ్ ధీరజ్ ఆమెని మోసం చేస్తారు. ఈమెని ప్రేమించి వేరే వాళ్ళతో పెళ్లి కుదుర్చుకుంటారు. లండన్ లో శకుంతలాదేవి తారాబాయ్ హోమ్ లో ఉంటారు. ఆమెతో పాటు మరొక 3 అబ్బాయిలు ఉంటారు. షోస్ కై ఆపర్చునిటీస్ కై చాలానే కష్టపడతారు. ఏదైతే ఏమి somehow she tries to impress జావర్. ఆయన ఒక స్పానిష్ మ్యాథమెటిషియన్. ఆమె రాయల్ మ్యాథమెటికల్ సొసైటీ ఇన్ లండన్ లో ఆమె స్కిల్స్ ని ప్రదర్శించినప్పుడు మొత్తం అందరూ ఇంప్రెస్ అయిపోతారు. సో ఆయన అయితే శకుంతల యొక్క ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేస్తారు అండ్ హెల్ప్స్ గెట్ షోస్. ఒక పక్కన దీంతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. శకుంతల యొక్క పాపులారిటీ మెల్లమెల్లగా అట్లా గ్రో అవుతూ ఉంటది. అండ్ ఆమెకు ఒక నిక్ నేమ్ కూడా ఇస్తారు, దాట్ ఈస్ ది హ్యూమన్ కంప్యూటర్ అని. ఎందుకంటే టీవీ షోలో కంప్యూటరే తప్పు చెప్పింది అని చెప్పేసి ఆమె ప్రూవ్ చేస్తారు కాబట్టి. షీ ఎక్స్పాండ్స్ హర్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ బై పర్ఫార్మింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీ అయిపోతారు. ఇదంతా ఉండగా జావేద్ శకుంతలతో రిలేషన్షిప్ ని కొనసాగించలేరు. ఎందుకంటే ఆయన మళ్ళీ స్పెయిన్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి. 1968 అది శకుంతల పారితోష్ బెనర్జీని కలుస్తుంది ముంబైలో. వాళ్ళిద్దరూ వెంటనే ప్రేమలో పడిపోతారు. మెల్లగా పెళ్లి చేసుకుంటారు అండ్ కోల్కతాలో సెటిల్ అయిపోతారు. 1970లో శకుంతల అనుపమ, అదే అను వాళ్ళ పాప ఒక అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది and devotes her life to be a mother. కానీ she realizes how much she misses doing the shows. అసలు తను ఒక రోజు కూర్చొని ఆలోచిస్తే నాకు అసలు ఇవేం వద్దు, నాకు నా కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ అవుతుంది. పారితోష్ తో అను నుంచి శకుంతల మళ్ళీ జనాల్ని అమేజ్ చేయడం మొదలు పెడతారు. అండ్ షీ ఈవెన్ మేక్స్ ఇట్ టు ద గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. తను ఎప్పుడు కూడా ఇట్లా చేస్తున్నప్పుడు లోన చాలా గిల్ట్ ఉంటది అండ్ వరీ అవుతూ ఉంటారు, మేబీ తను ఒక అన్కేరింగ్ మదర్ ఏమో అని. పారితోష్ అనుని ఎంత మంచిగా చూసుకున్నా సరే లేదు అను నాతోటే ఉంటది, స్కూల్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు అని చెప్పి పారితోష్ ని ఎట్లాగోట్లా కన్విన్స్ చేసి తాను డిసైడ్ అయింది మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఉంటారు. పారితోష్ ఇంకా
శకుంతల గారు డివోర్స్ అయితే తీసుకుంటారు. వెల్, ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది? అను ఎంజాయ్ చేస్తూ ఉంటుందా వాళ్ళ మదర్ తో వెళ్ళడం, వాళ్ళ ఫాదర్ ని మిస్ అవుతుందా, లేకపోతే ఏమైతుంది? అసలు అను శకుంతల దేవి గారి అగేన్స్ట్ గా కేసు ఎందుకు ఫైల్ చేయాలనుకుంది? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా శకుంతలా దేవి.